జై తెలంగాణ. ఇంతేనా మీ నల్గొండ దమ్మంతా? జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి. ఇంతకుముందే భూపాల్ రెడ్డి గారు చెప్పినారు, చెయ్యున్న ప్రతి ఒక్కరు దయచేసి చేయలేపాల. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. చైతన్యానికి చిరునామా, పోరాటాల పురిటిగడ్డ. ఈ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఒక బహిరంగ సభ స్థాయిలో ఈ కార్యక్రమానికి హాజరైన మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలిలో ఉపాధ్యక్షులు పెద్దలు నేతి విద్యాసాగర్ గారు, గౌరవనీయులు పెద్దలు, నల్లగొండ పార్లమెంటులో ఒక రికార్డు సృష్టించి 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా 15 ఏళ్ల పాటు నల్లగొండ పార్లమెంట్ నుంచి మరి అద్భుతమైన పనితీరు కనబర్చిన గౌరవనీయులు పెద్దలు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి. ఇప్పుడు నేనేమనుకోవాల్సి వస్తుందంటే, మీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పినప్పుడు, మీ ఇన్ఛార్జ్ గారి పేరు చెప్పినప్పుడు ఎంతమంది చప్పట్లు కొడతారో అంతమంది వచ్చిందని నేను అనుకుంటా. మరి గౌరవనీయులు సోదరులు భూపాల్ రెడ్డి గారికి నేను లెక్క పెట్టుకుంటున్నా, తెలుస్తుంది నాకు. గౌరవనీయులు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న కోదాడలో కూడా శాసనసభ్యులు పెద్దలు నల్లమోతు భాస్కర్ రావు గారికి, గౌరవనీయులు దేవరకొండ శాసనసభ్యులు పెద్దలు, మీరు కొట్టినోళ్ళే కొడుతున్నారా? ఇది చీటింగ్, ఇది అన్నా చీటింగ్ చేస్తున్నారన్న మీ వాళ్ళు. రవీంద్ర కుమార్ గారికి, గౌరవనీయులు పెద్దలు నాగార్జున సాగర్ శాసనసభ్యులు అన్న నోముల నరసింహయ్య గారికి, గౌరవనీయులు యువ నాయకులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని దాదాపుగా ఓడించినంత పనిచేసిన యువ నాయకులు తమ్ముడు హుజూర్ నగర్ నియోజకవర్గ బాధ్యులు సైదిరెడ్డి గారికి. ఇది కూడా చీటింగ్, వేరే కాడలు కూడా కొడుతున్నారు. గౌరవ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావు గారు, ఈ కార్యక్రమాన్ని 3 రోజులుగా ఇక్కడే ఉండి సమన్వయం చేస్తున్న యువ నాయకుడు తమ్ముడు పక్కనే ఉన్న తుంగతుర్తి శాసనసభ్యుడు గ్యాదరి కిషోర్ గారికి. తుంగతుర్తిలో ఎందుకు వచ్చిరా మీటింగ్కి? నీ ఫ్యాన్స్ ఇక్కడ కూడా ఉన్నారా? గౌరవనీయులు పెద్దలు మన శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న కర్నే ప్రభాకర్ గారు, అదే రకంగా గౌరవ అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఈ జిల్లా ముద్దుబిడ్డ సోమా భరత్ గారు, గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు తేరా చిన్నపరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు తిప్పన విజయసింహారెడ్డి గారు, గౌరవనీయులు ఒంటెద్ది నరసింహారెడ్డి గారు, కన్మంత్రెడ్డి శశిధర్ రెడ్డి గారు, నంద్యాల దయాకర్ రెడ్డి గారు, పెద్దలు చెకిలం అనిల్ గారు, చాడా కిషన్ రెడ్డి గారు, నిరంజన్ వలి గారు, కంచర్ల కృష్ణారెడ్డి గారు, రేకల భద్రాద్రి గారు, శరణ్యారెడ్డి గారు, గోలి అమరేందర్ రెడ్డి గారు, సుంకరి మల్లేష్ గౌడ్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు వేదికపైన ఆసీనులైన గౌరవ మున్సిపల్ చైర్మన్లకు, గౌరవ జెడ్పీటీసీలకు, గౌరవ ఎంపీపీలకు, మార్కెట్ కమిటీల అధ్యక్షులకు, వివిధ జిల్లా మరియు రాష్ట్ర హోదాల్లో ఉన్న కార్పొరేషన్ అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులకు, అదే రకంగా కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు, జిల్లాల నుండి పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామం నుండి విచ్చేసిన
గ్రామ శాఖల అధ్యక్షులకు, రైతు సమన్వయ సమితుల అధ్యక్షులకి, సింగిల్ విండోల అధ్యక్షులకి, టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ మళ్ళీ ఒక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, స్వాగతం. చెర్లపల్లి నుంచి అఖండమైన స్వాగతం పలికిన మా స్థానిక నాయకులందరికీ, స్థానిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, అదే రకంగా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు చాలా విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రధానంగా గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నల్లగొండ వేదికగా మీ అందరికీ ఒకటే ఒక్క మాట చెప్పమని చెప్పి పంపించినారు. నల్లగొండ ఖిలా మీద మొన్ననే నల్లగొండ శాసనసభ నియోజకవర్గంలో మీరు గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది. రేపటి రోజున మరి అఖండమైన మెజారిటీతో 3 లక్షలకు తగ్గకుండా నల్లగొండ పార్లమెంట్ స్థానం మీద కూడా గులాబీ జెండా ఎగరేసే దిశగా మనందరం అకుంఠితమైన దీక్షతో, పట్టుదలతో, నిబద్ధతతో పనిచేస్తే తప్పకుండా ఫలితం, అద్భుతమైన ఫలితం వస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి దయచేసి మీరందరూ చైతన్యానికి చిరునామా అని నేను ఊరికే అనలేదు. ఎందుకంటే సాయుధ పోరాటానికి పురిటిగడ్డ మీ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం, నల్లగొండ పూర్వ నల్లగొండ జిల్లా. అట్లాంటి ఈ ప్రాంతంలో కొత్తగా రాజకీయం ఏం జరుగుతున్నది దేశవ్యాప్తంగా అని నేను చెప్పే అక్కర లేకపోయినప్పటికీ ఒక 2-3 విషయాలు మీ ముందు పెట్టవలసిన బాధ్యత నా మీద ఉన్నది. 2014లో ఆనాడు భారతదేశం మొత్తం చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు, ప్రస్తుతం భారత ప్రధానమంత్రిగా ఉన్న గౌరవనీయులు మోడీ గారు, ఆయన హవా దేశం అంతటా ఉండే. గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి గుజరాత్లో చాలా బాగా చేసినాడంట, దేశమంతా కూడా బాగా చేస్తాడనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ ఏకపక్షమైన మెజారిటీనిచ్చి భారత పార్లమెంటులో 272 స్థానాలు సింపుల్ మెజారిటీ అయితే 272 ఎవరికి వస్తే వారు ప్రధానమంత్రి పదవిని కైవసం చేసుకునే అవకాశం, ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉంటే మోడీ గారి పార్టీకి 283 స్థానాలు ఇచ్చి బాగా పనిచేయమని చెప్పి ఆనాడు ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఏదో జరుగుతుందని, ఏదో అద్భుతాలు జరుగుతాయని దేశ ప్రజలు ఆశించడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని, సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి చేసింది ఏమన్నా ఉన్నదా అంటే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్న చందాన మాటలు నినాదాలకే పరిమితం అయిపోయి పనిలో మాత్రం దేశానికి పెద్దగా పురోగతి ఎక్కడా కూడా కనబడలేదనే మాట దేశ ప్రజలు కూడా గ్రహిస్తున్నారనే విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో ప్రముఖ మీడియా సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం కేంద్రంలో ఎవరిది రాబోతా ఉన్నది అని విస్తృతంగా అధ్యయనాలు, సర్వేలు, ప్రజానాడిని పట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అన్ని సర్వేలలో, అన్ని అధ్యయనాల్లో, అన్ని విశ్లేషణల్లో ఒక్కటి స్పష్టంగా కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ఈసారి 150 గాని 160 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి కనబడతలేదు. దేశంలో మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది, ఆయన మీటరు రోజు రోజుకి డౌన్ అవుతా ఉన్నది. ఈయన వల్ల ఏమీ కాదు అనే మాట దేశ ప్రజలకు అర్థమైపోయింది. పోనీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని యూపీఏ ఏమైనా అమాంతంగా పెరిగిందా అంటే వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 545 మంది పార్లమెంట్ సభ్యులుండే భారత లోక్సభలో కేవలం 44 స్థానాలు మాత్రమే వచ్చినాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి ఎంత 2-3 రాష్ట్రాల్లో కొంత పెరిగినప్పటికీ 110 స్థానాలు వాళ్ళు కూడా దాటే పరిస్థితి కనబడడం లేదు. అందుకే రేపేమైనా అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా ఎన్డీఏ, యూపీఏ ఇద్దరు కలిస్తే కూడా రేపు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి భారతదేశంలో లేదు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ 150, 100, 110 రెండు కలిస్తే కూడా 273 రాదు. ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో
జరుగుతున్న అత్యంత కీలకమైన ఎన్నిక భారతదేశాన్ని ఎవరు ఏ రకంగా భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా ముందుకు తీసుకొని పోవాలనే ఒక కీలకమైన సందర్భంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం మన ముందున్నాయి. మరి ఈ సందర్భంగా దయచేసి మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక్క నల్లగొండ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ రకంగా అమలైనాయో చూసిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరూ 50% ప్రజలు కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి 75 స్థానాల్లో గులాబీ జెండాను గెలిపించి మళ్ళీ మీరైతేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి కేసీఆర్ గారి చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఎన్నికలు ముగిసినాయో డిసెంబర్ 11 నాడు ఫలితాలు వచ్చినాయో అప్పటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకొని పోయింది. భారతీయ జనతా పార్టీ 119 స్థానాలకు పోటీ చేస్తే తెలంగాణలో 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయింది, అడ్రస్ లేకుండా పోయింది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే నేను చెప్పాల్సిన పని లేదు, తట్టాబుట్టా సర్దుకొని చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ అమరావతికి పోయిన పరిస్థితి కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉంది. మొన్ననే మీరు గమనించినట్టయితే మీ జిల్లాకు సంబంధించిన ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు ఒక మాట అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుణ్ణి ఉద్దేశించి అన్న మాట, ఈయన నాయకత్వంలో ఏమి కాదు, ఈ పిసిసి ప్రెసిడెంట్ కనుక ఉంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సావు దెబ్బ తప్పదు అని చెప్పి ఆ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే శాసనసభ్యుడు చెప్పినారు, కాంగ్రెస్ శాసనసభ్యుడు, మా పార్టీ కార్యకర్తల్లో జోష్ లేకుండా పోయిందని చెప్పినారు. వాస్తవం వారు చెప్పింది. ఈరోజు కాంగ్రెస్లో జోష్ లేదు, బీజేపీకి హోష్ లేదు. కాంగ్రెస్ వాళ్ళకు జోషు లేదు, వాళ్ళకు హోషు లేదు. ఈరోజు రాష్ట్రంలో చైతన్యవంతంగా హుషారుగా ఉన్నది ఎవరైనా ఉన్నారా అంటే మీరు మన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ సైనికులు, గులాబీ సైనికులు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే ఈ మధ్యన కొంతమంది విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, కేసీఆర్ గారికి ఓట్లేసినారు, ఈ ఎన్నికలు మాత్రం పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను